వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అమెజాన్ హాల్ కొన్ని ఆక్సిడైజ్ టైప్వి బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నానండి. సింపుల్గా ఆఫీస్కి కాలేజ్కి వేసుకోవడానికి, ఒక చేతికి వాచ్ పెట్టుకొని ఇంకో చేతికి నీట్గా స్టాక్ చేసుకుని వేసుకోవడానికి ఆక్సిడైజ్ టైప్వి హ్యాండ్ బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాను. కొంచెం ప్రైస్ అయితే హెవీ సైడే ఉంటాయి కంపేర్ టు స్ట్రీట్ షాపింగ్లో ఇంత ప్రైస్ అయితే ఉండవండి ఇవి ఖచ్చితంగాని. బట్ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళడానికి ట్రావెలింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి. వీటికైతే డైరెక్ట్ ఆన్లైన్లో తెప్పించుకుంటాం కాబట్టి ఆ ప్రైస్ ఈ ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఓకే అనిపించింది నాకు. మరి ఎక్కువ ప్రైస్ ఇవైతే తీసుకోలేదు నేను. నాకైతే కలెక్షన్ చాలా నచ్చిందండి. వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేసుకోండి. ప్రతి ప్రోడక్ట్ది ఇన్విజివల్ లింక్ ఉంటుంది. అన్ని ప్రోడక్ట్స్కి కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక సింగిల్ లింక్ అయితే అవైలబుల్గా ఉంది. ఆ మై హాల్ స్టోర్ లింక్ పైన కానీ క్లిక్ చేస్తే ఇవాళ వీడియోలో చూపించిన ప్రోడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనబడతాయి. అందులో ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంతే, అది డైరెక్ట్గా అమెజాన్లో ఓపెన్ అవుతుంది. అమెజాన్లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేస్తారో అలా పర్చేస్ చేసుకోవడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెట్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషనేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ప్యాకేజింగ్ అయితే చాలా నీట్గా వచ్చాయి. అన్నిటివి ఏమీ డ్యామేజ్ లేదు. ఇట్లా బబుల్ ర్యాప్స్లో అది పెట్టి చాలా నీట్గా అయితే వచ్చింది ప్యాకేజింగ్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది కూడా బబుల్ ర్యాప్లో పెట్టవచ్చు. అన్నీ కూడా బబుల్ ర్యాప్లో పెట్టి చాలా నీట్గా అయితే వచ్చాయండి మనకి. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఏంటంటే సింపుల్ బ్యాంగిల్ బ్రేస్లెట్ స్టైల్, లైక్ బ్యాంగిల్ స్టైల్లో బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. ఇట్లా మనకి ఫ్లెక్సిబుల్ వస్తుంది. సో అన్ని సైజెస్కి పడుతుందండి, హ్యాండ్ సైజెస్కి. సో ఇట్లా క్రిస్ క్రాస్ చేసుకొని ఇట్లా హ్యాండ్కి పెట్టుకోవడం అంతే. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది ఏంటంటే మనకి కంప్లీట్గా ఇలా బ్యాంగిల్ స్టైల్లో అయితే వచ్చిందండి. ఇదంతా కూడా మనకి నీట్గా బ్యాంగిల్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి కార్వింగ్ అయితే వచ్చిందండి. ఇలా నీట్గా కార్వింగ్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ ఇక్కడ ఇలాగా 2 ఫ్లవర్స్ లాగా వచ్చాయి, డేసీ ఫ్లవర్స్ లాగా. ఇక్కడ 2 ఫ్లవర్స్ లాగా వచ్చి మనకి ఇట్లాగా ఫ్లెక్సిబుల్ స్టైల్లో అయితే వచ్చింది. సో అన్ని హ్యాండ్ సైజెస్కి అయితే పడుతుంది. ఇది ఫ్రీ సైజ్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని హ్యాండ్ సైజెస్కి నీట్గా ఈజీగా వేసుకోవడానికి అయితే ఉంటుందండి. సో ఇట్లాంటి బ్లాక్ డ్రెస్సెస్ పైన, సింపుల్ కుర్తీస్ పైన ఇట్లా సింపుల్గా ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటే లుక్ అయితే చాలా క్యూట్ అండ్ నీట్గా ఉంటుంది. చాలా ఇలా అండ్ అడ్జస్టబుల్ కూడా. మనం కావాల్సిన లెవెల్కి దీన్ని ప్రెస్ చేసుకుని అయితే మన హ్యాండ్కి పెట్టుకోవచ్చు. చాలా మంచి సింపుల్ లుక్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా ఇందాక వచ్చిన వాటిలాగే వస్తుంది, కానీ దానంతా ఫ్లెక్సిబుల్గా అయితే లేదు. అండ్ ఇందాక ఏంటంటే మరీ ఎక్కువ ఆక్సిడైజ్ స్టైల్లో వచ్చింది. ఇది ఏంటంటే అంత ఎక్కువ ఆక్సిడైజ్ లేదు, కొంచెం సిల్వర్ టోన్లో బాగా షైనీగా అయితే వచ్చింది. ఇది కూడా మనకి ఇలా బ్యాంగిల్ స్టైల్లో వస్తుంది, బట్ పెద్దగా అంత ఫ్లెక్సిబుల్గా అయితే లేదండి. ఇదైతే అన్ని సైజెస్కి అయితే పట్టదు. నాకే కొంచెం కొంచెం ఇదిగా అయితే పట్టింది. అంత లూజ్గా కాకుండా కొంచెం టైట్గానే పట్టింది నాకైతేని. ఇదంతా కూడా దీనిపైన కూడా నీట్గా ఇలా కార్వింగ్ అయితే వచ్చింది మనకి. అండ్ ఒక సైడ్ ఇట్లా బాల్ వచ్చి ఇంకో సైడ్ ఇట్లాగా ఫ్లాట్గా ఎడ్జ్ అయితే వచ్చింది. ఇవైతే ప్యాక్ ఆఫ్ పేర్ టూ పీసెస్ లాగా వచ్చింది. 2 హ్యాండ్స్కి వేసుకోవచ్చు, లేకపోతే ఒకే హ్యాండ్కి వేసుకోవచ్చు. మోస్ట్లీ ఇలాంటి ఆక్సిడైజ్ టైప్ ఏంటంటే కొంచెం హ్యాండ్లూమ్ టైప్, లెనిన్ టైప్ ఆఫ్ కాటన్స్ వాటిపైన, సింపుల్ కుర్తీస్ పైన వాటిపైన వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఎస్పెషలీ ఇట్లాంటి లెనిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వాటిపైన వేసుకుంటే లుక్ అయితే చాలా నీట్ అండ్ క్లాసీ వస్తుంది. రెండు ఒక చేతికి వేసుకుని వాచ్ పెట్టుకోవచ్చు సింపుల్ గానీ, ఆర్ లేకపోతే వాచ్ పెట్టుకునే ఇప్పుడు ఇట్లాంటి బ్రేస్లెట్స్ పెట్టుకుని స్టాక్ చేసుకుంటున్నారు, అట్లా కూడా అయితే ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా క్యూట్ ప్లాస్టిక్ బాక్స్లో, చిన్న బాక్స్లో అయితే వచ్చిందండి. ఇది మనం ఇట్లీ లోపల పెట్టుకున్నప్పుడు కూడా కొంచెం కాటన్ పెట్టి ర్యాప్ చేసి పెట్టుకుంటే కలర్ అంత తొందరగా డ్యామేజ్ అవ్వదు. అండ్ వాడేసాక కూడా లోపల పెట్టేటప్పుడు కొంచెం ఏదన్నా సాఫ్ట్ క్లాత్తో కానీ కాటన్తో కానీ వైప్ చేసుకుని పెట్టుకుంటే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఇది కూడా ఆక్సిడైజ్ టైప్. అండ్ ఇది ఇలా బ్రేస్లెట్ స్టైల్లో అయితే వచ్చింది మనకి. ఇలా సింపుల్ బ్రేస్లెట్ స్టైల్ అయితే వచ్చిందండి మనకి. ఇట్లాగా సెంటర్లో బ్లూ కలర్ ఫ్లవర్ వచ్చి ఇక్కడ చిన్న చిన్నవి ఇట్లా వచ్చాయి. వీటిపైన కూడా మనకి కార్వింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సెంటర్లో బీడ్స్ అయితే వచ్చాయండి, ఇలాగా సిల్వర్తో బీడ్స్ అయితే వచ్చాయి. అండ్ ఇట్లాగా బ్యాంగిల్ స్టైల్లో పీసెస్ అయితే వచ్చి కింద ఇలా బ్లాక్స్ లాగా వచ్చింది మనకి. అండ్ ఇది ఏంటంటే మనకి ఫిష్ హుక్ అయితే వచ్చి అడ్జస్టబుల్ రింగ్తో అయితే వచ్చింది. మనం కావాల్సిన లెవెల్కి అయితే అడ్జస్ట్ చేసుకుని దీన్ని పెట్టుకోవచ్చు.
ఇది కూడా లుక్ చాలా నీట్గా సింపుల్గా ఉండిందండి. సింపుల్ నీట్ అవుట్ఫిట్స్ పైన వేసుకోవడానికి బాగుంటుంది. ఇండో వెస్ట్రన్ లుక్స్కి బాగుంటుంది. కుర్తీస్ పైన అన్నిటిపైన చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. మరి పార్టీ సెమీ పార్టీ వేర్ కాకుండా జస్ట్ క్యాజువల్ వేర్కి అది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బ్రేస్లెట్ అడ్జస్టబుల్ అయితే వచ్చింది. ఇది కూడా బ్యాంగిల్ స్టైల్ లాగా అనిపిస్తుంది బికాజ్ ఇక్కడ ఇలాగా ఇలా బార్ రాడ్స్ లాగా వచ్చాయి కాబట్టి. అండ్ దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి ఫస్ట్ వన్ వచ్చినట్టు కొంచెం ఫ్లెక్సిబుల్ స్టైల్లో బ్రేస్లెట్, బ్యాంగిల్ స్టైల్లో బ్రేస్లెట్ అయితే వచ్చింది. ఇది కూడా నాకు భలే నచ్చిందండి. మంచి ఆక్సిడైజ్ స్టైల్లో వచ్చింది. ఇది కూడా మనకి ఇలా ఫ్లెక్సిబుల్ స్టైల్లో అయితే వచ్చింది. ఇలా ఫ్లెక్సిబుల్ స్టైల్లో వచ్చింది. సో అన్ని సైజెస్ వాళ్ళకి ఈజీగా అయితే ఫిట్ అవుతుంది. అండ్ దీనిపైన అంతా కూడా మనకి నీట్గా ఇట్లా కార్వింగ్ అయితే వచ్చింది. నీట్ కార్వింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లాగా డిఫరెంట్ స్టోన్స్తో మనకి ఇట్లాగైతే వచ్చిందండి. ఇక్కడ 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్తో ఇక్కడ అయితే ఇట్లా చేశారు. అండ్ పక్కన ఇక్కడ ఇలా హ్యాంగింగ్స్ కూడా వచ్చాయి దీనికి. ఇది కూడా చాలా నీట్గా ఉండింది. కొంచెం సింపుల్గా కాకుండా ఇదైతే హెవీ లుక్ వచ్చింది. కొంచెం ఏదైనా అనార్కలీస్ పైన లేకపోతే కొంచెం డిఫరెంట్ కట్స్ వచ్చిన వాటిపైన, ఆలియా కట్స్ వాటిపైన కూడా ఇది పేరప్ చేసుకోవచ్చు. అట్లాంటి కుర్తీస్ పైన వాటిపైన కూడా చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ మీద కూడా చాలా బాగుంటుందండి ఈ బ్రేస్లెట్ పెట్టుకుంటేనే. ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చి ఇట్లాగా మూవల్ లాగా వచ్చాయి. అండ్ ఇట్లాంటి ఆక్సిడైజ్వి ఎక్కువ వైట్ కలర్ అవుట్ఫిట్స్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతాయండి. వైట్ కలర్ అవుట్ఫిట్స్ మీద పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా నీట్ అండ్ ఎలిగెంట్గా అయితే అనిపిస్తుంది. యూజువలీ వైట్ అండ్ బ్లాక్స్కి ఏంటంటే ఆక్సిడైజ్ జ్యువెలరీ లైక్ ఆ సిల్వర్ టోన్ చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ ఇవి వచ్చేసి నెక్స్ట్ వన్. ఇవి ఏంటంటే కొంచెం బ్లాక్ బీట్ స్టైల్లో అయితే తీసుకున్నాను. విత్ ఆక్సిడైజ్ చామ్స్ లాగా వచ్చింది. ఇవి పిల్లలకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది కాళ్ళకి పెట్టుకున్న సరే కూడా చాలా బాగుంటాయండి. లైక్ కొంచెం కాళ్ళకి కూడా పెట్టుకుంటారు ఇట్లాంటి చామ్స్. ఒక లెగ్కి పెట్టుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇందులో ఏంటంటే ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి మనకి. ఇట్లాగా బటర్ఫ్లై చామ్స్ లాగా వచ్చి ఇవన్నీ బీడ్స్ అయితే వచ్చి ఇట్లా ఎస్సుక్ వచ్చి ఇక్కడంతా అడ్జస్టబుల్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇవి ఏంటంటే యాంక్లెట్స్ లాగా పెట్టుకోవడానికి, కాళ్ళకి పెట్టుకోవడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే ఒక కాళ్ళకి పెట్టుకుంటారండి, బోత్ ద లెగ్కి పెట్టుకుంటే బాగోదు. సో ఇట్లా 3 పీసెస్ అయితే వచ్చాయి 3 డిఫరెంట్ చామ్స్తో. దీనిపైన ఏంటంటే మనకి ఇట్లా బటర్ఫ్లైస్ అయితే వచ్చాయి. అండ్ బటర్ఫ్లైస్ చుట్టూ ఇట్లా మనకి బీడ్స్ అయితే వచ్చాయి. ఇట్లా సిల్వర్ బీడ్స్ వచ్చి అండ్ దీనికి చుట్టూతా మనకి ఇట్లాగా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చి అడ్జస్టబుల్ ఎస్ రింగ్ వచ్చి ఇక్కడ అడ్జస్టబుల్ రింగ్స్తో అయితే వచ్చింది మనకి ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లవర్ అయితే వచ్చిందండి. దీనికి బటర్ఫ్లై ఎలా అయితే వచ్చిందో అట్లాగా 3 ఫ్లవర్స్ అయితే వచ్చి మనకి సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ బ్లాక్ బీడ్స్తో మనకి ఇదైతే వచ్చింది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇట్లా మనకి చిన్న ఫ్లవర్ స్టార్ స్టైల్లో అయితే వచ్చింది. అండ్ ఈ స్టార్ మీద కూడా మనకి మంచి కార్వింగ్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్స్ అయితే వచ్చాయండి. సింపుల్ ఎలిఫెంట్స్ లాగా వచ్చాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. సింపుల్ లైక్ యాంకిల్ లెంత్ లెగిన్స్ అది వేసుకుని లేకపోతే 3/4 లెగిన్స్ వేసుకున్నప్పుడు ఇది ఒక కాల్కి పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. లేకపోతే ఏదైనా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అట్లాంటి వాటికి ఇది కాల్కి పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కూడా మనకి సింపుల్ బ్రేస్లెట్ అయితే వచ్చింది. ఇది నాకు పెద్దగా నచ్చలేదండి, బట్ స్టిల్ ఓకే. సో ఇట్లా బీడ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చింది. అండ్ ఇది గోల్డ్ టోన్లో అయితే వచ్చింది మనకి. నా చేతికి పెద్దగా బాగున్నట్టు అనిపించలేదు నాకు. ఇవి కూడా చాలా స్టైలిష్ ఉంటాయి. మేబీ కలర్ బాగాలేదో ఐ డోంట్ నో. నా చేతికి అయితే పెద్దగా అంత బాగున్నట్టు అయితే అనిపించలేదు నాకు. సో ఇది ఏంటంటే ఇట్లా మనకి 3 రోజ్ లాగా వచ్చి ఇట్లా గ్రీన్ కలర్ బీడ్స్ వచ్చి పర్ల్స్ వచ్చి ఇట్లా సింపుల్గా బ్రేస్లెట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఫిష్కి వచ్చి ఇక్కడ అడ్జస్టబుల్ రింగ్స్ అయితే వచ్చింది మనకి. సో మనం కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు. అన్ని విత్ సైజెస్ వాళ్ళకి పడతాయండి. ఇది కూడా స్టైలిష్ ఉంటాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, జస్ట్ చెక్ చేసుకోండి. నేనైతే ర్యాండమ్గా పిక్ చేశాను ఈ కలర్, లైక్ ఉన్న వాటితో కాంట్రాస్ట్ రాకుండా ఉన్నదే తీసుకోకుండా డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం అన్నట్టు ఇదైతే తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది ఏంటంటే మనకి రోజ్ గోల్డ్ టోన్ లో ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. అంటే లైక్ సింగిల్ పీస్ లోనే మనకి ప్యాక్ ఆఫ్ 4 వచ్చాయి. ప్యాక్ ఆఫ్ 5 వచ్చాయి. ఇవన్నీ కూడా మనం సింపుల్గా స్టాక్ చేసుకుని వాచ్తో పాటు పెట్టుకోవచ్చు. వాచ్ పెట్టుకొని వాచ్తో పేరప్ చేసి అయితే పెట్టుకోవచ్చు. సో ఒకటైతే ఇట్లా బ్యాంగిల్ స్టైల్లో వచ్చిందండి మనకి. అండ్ ఇక్కడ ఇలా 2 టియర్ డాప్ షేప్లో వచ్చి మనకి ఇట్లా సింపుల్గా బ్యాంగిల్ స్టైల్లో వచ్చింది. ఇది ప్రెస్ చేసుకుని మన లెవెల్కి అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. వాచెస్తో పెట్టుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది స్టాక్ చేసుకొని. అండ్ ఇంకోటి వచ్చేసి ఇట్లా ఆరోస్ లాగా వచ్చి దీనిపైన అంతా ఇట్లాగా వైట్ స్టోన్స్ అయితే వచ్చింది. ఇట్లా ఆరోని బెండ్ చేసినట్టు ఇట్లా బ్యాంగిల్ షేప్లో ఇదైతే వచ్చింది మనకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. అండ్ మిగిలిన 3 ఏంటంటే మనకి చిన్న చిన్నవి ఇట్లాగా సింపుల్ చైన్స్ లాగా అయితే వచ్చాయి.
ఇట్లాగా సింపుల్ చైన్ లాగా అయితే వచ్చింది. ఇలా సింపుల్ చైన్స్ లాగా కావాలంటే ఈ 5 ఒకేసారి పెట్టుకొని స్టైల్ అప్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే మనకి నచ్చినన్ని వాచ్తో పాటు స్టాక్ చేసుకుని పెట్టుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ ద వాచ్ సైజ్ అండ్ మీ హ్యాండ్ సైజ్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని ఇవైతే పెట్టుకోవచ్చు. సో ఇట్లా సింపుల్గా మొత్తం రోజ్ గోల్డ్ టోన్లో మనకి 5 అయితే వచ్చాయండి ఈ సెట్లో. ఇట్లా సింపుల్గా సన్నగా ఉన్నాయి కాబట్టి 5 కలిపి ఒకేసారి వేసేసుకోవచ్చు ఇట్లా సింపుల్గాని. అండ్ కావాలంటే వాచ్తో కూడా స్టాక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయండి, క్వాలిటీ చాలా బాగుంది, మంచి సింపుల్గా ఉంది. నీట్గా పేరప్ చేసుకుని వేసుకుంటే మనం చాలా మంచి లుక్ అయితే వస్తుంది వీటికి. ఇవి వచ్చేసి లాస్ట్ ఒకటి ఏంటంటే ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇట్లా డిఫరెంట్గా నాకు స్క్వేర్ షేప్లో బ్యాంగిల్స్ దొరికాయి. ఇవి ఏంటంటే మనకి సెట్ ఆఫ్ 12 వస్తాయి. సో ఇట్లా సింపుల్గా స్క్వేర్ షేప్ ఇది తీసుకున్నాను. రెగ్యులర్ స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నట్టు. ప్లెయిన్ అండి, ఇందులో మనకి ఏమీ డిజైన్ అది ఏమీ రావట్లేదు. నేను 2.4 తీసుకున్నాను, సైజ్ 2.4 నా నార్మల్ బ్యాంగిల్ సైజు. ఇది కూడా 2.4 తీసుకున్నాను నేను. లుక్ అయితే బాగుంది, డిఫరెంట్గా అనిపించింది నాకు. ఏమీ డిజైన్ అది ఏం లేదు, బట్ వేసుకున్నప్పుడు డిఫరెంట్ లుక్ వస్తుంది అన్నట్టు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ బ్యాంగిల్ టైపే తీసుకున్నాను. సో ఇది ఏంటంటే ఇలా ట్విస్టెడ్ స్టైల్లో వస్తుంది మనకి బ్యాంగిల్. ఇలా ట్విస్ట్ చేసినట్టు 2 రాడ్స్ ఇలా వచ్చి అండ్ దీనికి ఇలా గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చి మధ్యలో ఇక్కడ ఇట్లా మువ్వల్లాగా వచ్చి అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది కూడా అంత ఫ్లెక్సిబుల్గా లేదు, ఫస్ట్ నేను చూపించిన 2 అంత ఫ్లెక్సిబుల్గా అయితే లేదు, బట్ ఓకే పర్వాలేదండి. మనం చేతికి వేసుకుని మనకు కావాల్సిన సైజ్కి దీన్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా మూవ్ అవుతుందండి ఇది మనకు కావాల్సిన సైజ్కి. ఇది కూడా మంచి సింపుల్గా ఉండింది లుక్ అయితేనే, చాలా బాగుంది. ఇది వేసుకున్నా, ఇది కూడా నాకు చాలా నచ్చిందండి బికాస్ ఆఫ్ దిస్ గ్రీన్ బీడ్స్ వల్ల చాలా మంచి లుక్ అయితే వచ్చింది. చాలా నీట్గా అయితే ఎలిగెంట్గా ఉండింది. సింగిల్గా వేసుకొని ఏదైనా ఆక్సిడైజ్డ్ టోన్లో వచ్చిన వాచ్ అండ్ జ్యువెలరీ పెట్టుకుని పేరప్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది దీనికి. ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇవి ఏంటంటే సింపుల్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇట్లాగా ఈవిల్ ఐజ్ అయితే వచ్చాయండి దీనికి. ఈవిల్ ఐజ్ అండ్ ఇలా చిన్న చిన్న చామ్స్ కూడా వచ్చాయి దీనికి. అక్కడక్కడ ఇట్లా చామ్స్ అవి వచ్చి ఇట్లా మువ్వల్లాగా వచ్చి ప్యాక్ ఆఫ్ 4 అయితే వచ్చాయి. 4 అండ్ ఇది సైజ్ నేను 2.4 అయితే తీసుకున్నాను. ఎగ్జాక్ట్ సైజ్ అయితే వచ్చింది నాకు. ఇవి కూడా చాలా బాగున్నాయి వేసుకుంటేనే. కరెక్ట్గా యాక్సరైజ్ చేసుకోవాలి, చాలా మంచి క్యూట్ లుక్ వస్తాయి ఇవి యాక్సరైజ్ చేసుకుంటేనే. ఇట్లా ఈవిల్ ఐ అండ్ డిఫరెంట్ బీట్ చామ్స్ అండ్ ఇట్లా సిల్వర్ చామ్స్ అదంతా వచ్చి మనకి మంచి ర్యాండమ్గా వచ్చి నీట్గా ఇట్లా హ్యాంగింగ్స్ అయితే వచ్చాయి. మేబీ ఆఫీస్కి కాలేజ్కి అంత సూటబుల్ కాదేమో బికాజ్ కాలేజ్లో అది డిస్టర్బెన్స్గా ఉంటుంది, హ్యాండ్ అది మూవ్ చేసినప్పుడు సౌండ్ అది ఎక్కువ వస్తుంది. సో క్యాజువల్ వేర్కి బయటకు అది వెళ్ళినప్పుడు మంచి ఏదైనా ఇండో వెస్టర్న్ లుక్స్ అండ్ మోడర్న్ లుక్స్ ట్రై చేసినప్పుడు ఇవైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో గైస్ చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.